రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, జమ్మూ కాశ్మీర్లో భారతీయ జనతా పార్టీకి ఒక అద్భుతమైనటువంటి స్పందన వస్తుంది. జమ్మూలో భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా బలంగా ఉంది. అత్యధిక సీట్లను గెలుచుకుంది. దాదాపు 29 ఎమ్మెల్యే సీట్లను ఈసారి జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది. అదేవిధంగా లోకసభ స్థానాల విషయంలో కూడాను భారతీయ జనతా పార్టీ జమ్మూ ప్రాంతంలో ఘన విజయం సాధించింది. అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జరుపుతోంది. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఒక అద్భుతం జరిగింది. అదేంటంటే, కశ్మీర్ వ్యాలీ లోపల భారతీయ జనతా పార్టీకి 1,50,000 మంది కొత్త సభ్యులు వచ్చి చేరారు. అంటే మొత్తం 8.5 లక్షల మంది చేరితే జమ్మూలో 7 అయితే, కశ్మీర్ వ్యాలీలో ముస్లిం మెజారిటీ ఉన్నటువంటి కశ్మీర్ వ్యాలీలో 1,50,000 మంది సభ్యులుగా చేరారు. వీరిలో 13,000 మంది యాక్టివ్ మెంబర్స్. అంటే పార్టీ కోసము సమయం ఇచ్చి పనిచేస్తాము, కేవలం మెంబర్షిప్పే కాదు, మేము క్రియాశీలకంగా పనిచేస్తామని చెప్పేటటువంటి వాళ్ళు. ఒక్క నెలలో 1,50,000 మంది పార్టీలో చేరారు. ఏ రకంగా చూసినాను గణాంకాలు స్టాగరింగ్, ఆశ్చర్యకరంగా ఉన్నాయి. అనంతనాగ్ జిల్లాలో భారతీయ జనతా పార్టీలో 50,000 మంది చేరారు. శ్రీనగర్ లోయలో, శ్రీనగర్ పట్టణంలో 20,000 మంది పార్టీలో చేరారు. బారాముల్లా, ఉగ్రవాదానికి మారుపేరుగా ఉన్నటువంటి బారాముల్లాలో 10,000 మంది పార్టీలో చేరారు. మిగతా సోపోర్, మిగతా అన్ని ప్రాంతాల్లోనూ మిగతా వాళ్ళు చేరారు. అంటే జమ్మూ కాశ్మీర్లోని కశ్మీర్ లోయలో, ముస్లిం మెజారిటీ లోయలో భారతీయ జనతా పార్టీకి ఇంత అద్భుతమైనటువంటి స్పందన. ఇదంతా ఒక్క నెలలో. ఇంక ఇప్పుడు అక్కడ సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నాయి, మిగతా కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఈసారి జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 29 స్థానాల్ని గెలుచుకుంది. 29 కూడా జమ్మూయే. కశ్మీర్లోంచి ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. ఇక్కడ ఆశ్చర్యం కలిగించేటటువంటి విషయం ఏంటంటే, మెంబర్షిప్లో ఇంత అద్భుతమైనటువంటి స్పందన కనిపిస్తోంది. మెంబర్షిప్లో ఇంత ఉత్సాహంగా వచ్చి పార్టీలో చేరుతున్నారు, యాక్టివ్ మెంబర్స్ అవుతున్నారు. బారాముల్లా, అనంతనాగ్, శ్రీనగర్ వంటి ఉగ్రవాద జాడలు చాలా ప్రస్ఫుటంగా ఉన్నటువంటి జిల్లాలో ఇంతమంది చేరుతున్నారు. ఇవన్నీ ఎన్నికల్లో ఎందుకు కనిపించటం లేదు? ఎన్నికల్లో వీటి ప్రతిఫలనం ఎందుకు కనిపించటం లేదు? 50,000 సభ్యులు, 20,000 సభ్యులు, 30,000 సభ్యులు ఇలా ఉన్నారని చెబుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి కశ్మీర్ వ్యాలీలో ఎందుకు సీట్లు రాలేదు? 2014లో జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి లోయలో 2% ఓట్లు వచ్చినాయి. అంటే కశ్మీర్ వ్యాలీలో ఎక్కడైతే వేర్పాటు వాదము చాలా బలంగా ఉందో అక్కడ 2% ఓట్స్ వచ్చినాయి. ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో ఆ సీట్లు 25 నుంచి 29 పెరిగినాయి. ఓవరాల్ ఓటింగ్ శాతం ఏదైతే ఉందో అది 20%, 29% పెరిగింది. జమ్మూ కాశ్మీర్లో అత్యధిక ఓట్లను సంపాదించుకున్న పార్టీ బీజేపీ. కశ్మీర్ వ్యాలీలో 2% నుంచి 7%కి పెరిగింది. ఒక్క సీటు కూడా రాలేదు. అయితే 2% నుంచి 7%కి పెరగడం వెనుక కశ్మీరీ హిందూ పండిట్లు బయట నుంచి వేసినటువంటి ఓట్లు, అక్కడ ఉన్నటువంటి కశ్మీరీ హిందూ పండిట్లు, లేకపోతే అక్కడ ఓటు ఉన్నటువంటి మిగతా వాళ్ళ ఓట్లు తప్పితే ముస్లిముల ఓట్లు బీజేపీకి చాలా తక్కువ పడ్డాయి. మెంబర్షిప్ విషయంలో ఇంత ఉత్సాహం కనబరుస్తూ ఓట్లు వేసే దగ్గరకు వచ్చేటప్పటికి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఉత్తరప్రదేశ్లో ఇలాగే జరిగింది. ఉత్తరప్రదేశ్లో చాలా చోట్ల బీజేపీ మైనారిటీ మోర్చాకు వందలాది మంది, వేలాది మంది సభ్యులు ఉన్నటువంటి చోట, మోదీ పోటీ చేసిన చోట, వారణాసిలో వేలాది మంది సభ్యులు ఉన్నటువంటి చోట కూడాను ఓట్లు 10ల సంఖ్యలో కూడా పడలేదు. అంటే సభ్యత్వం పుచ్చుకున్న తరువాత వీళ్ళు ఓటు వేసే దగ్గరకు వచ్చేటప్పటికి ఎక్కడికి జారిపోతున్నారు? అస్సాములోనైతే అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తరువాత ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ శాఖ ఏకంగా మైనారిటీ విభాగాన్ని రద్దు చేసేసింది. ఎందుకంటే మైనారిటీ విభాగపు ప్రాంత స్థాయి నాయకులు ఉన్నటువంటి చోట బీజేపీకి 0 ఓట్లు వచ్చినాయి.
అంటే కేవలము మెంబర్షిప్ తీసుకోవడమే కానీ ఓటు వేసేది కనుక లేకపోయినట్టయితే ఈ మెంబర్షిప్ తీసుకోవడం వెనుక అవకాశవాదము, బీజేపీని ఏదో రకంగా ఉపయోగించుకుందామన్నటువంటి ధోరణి ఉందా? ఇది భారతీయ జనతా పార్టీ కూడాను సీరియస్గా ఆలోచించవలసినటువంటి విషయం. అంటే సభ్యులుగా చేరినటువంటి వాళ్ళు కూడా ఓటు వేయనటువంటి పరిస్థితి ఉంది అంటే కశ్మీర్ వ్యాలీలో ఇది చాలా ప్రస్ఫుటంగా కనిపించింది. చాలా ఉత్సాహంగా మెంబర్షిప్ తీసుకుంటున్నారు. 1,50,000 మంది ఒక నెల లోపల కశ్మీర్ వ్యాలీ వంటి సమస్యాగ్రస్తమైన ప్రాంతంలో చేరారు. మరి అవి ఓట్లుగా ఎందుకు కన్వర్ట్ కావడం లేదు? ఓట్లలో ఎందుకు అవి రిఫ్లెక్ట్ కావడం లేదు? ఇది ఆలోచించాల్సినటువంటి విషయం. అస్సాంలాగా ఏ రకంగానైతే మొత్తం మైనారిటీ మోర్చా మొత్తాన్ని డిజాల్వ్ చేసి కొత్త మోర్చాని మళ్ళీ కమిటీని అసలు ఇప్పటి వరకు మళ్ళీ ఏర్పాటు చేయనటువంటి పరిస్థితి ఉంది. ఆ రకమైనటువంటి డ్రాస్టిక్ స్టెప్స్ ఏమైనా తీసుకోవలసిన అవసరం ఉంది. ఎందుకంటే వారణాసిలో, ఉత్తరప్రదేశ్లో చాలా చోట్ల మైనారిటీ సభ్యులు పార్టీలో చేరిన తరువాత కూడా అవి ఓట్ల రూపంలో రిఫ్లెక్ట్ కాలేదు. జమ్మూ కాశ్మీర్లో కూడాను దాదాపుగా అదే పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి బీజేపీ సభ్యత్వ నమోదు విషయంలో మరింత జాగరూకతతో వ్యవహరించవలసిన అవసరం ఉందా? పార్టీ నాయకత్వం దీనిని ఖచ్చితంగా దృష్టిలో తీసుకునే ఉంటుంది, దీని గురించి ఆలోచిస్తూనే ఉంటుందని మనము అనుకోవచ్చును. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.